హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైట్ బోర్డ్ లెర్నింగ్. సో ఈరోజు అనగా మనకు 9th జూన్ 2025కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏందో ఒకసారి మనం ఈరోజు చూద్దాము. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు, అది ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, ఆర్ఆర్బీ కావచ్చు, ఇంకేదైనా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ కావచ్చు, ప్రతి ఎగ్జామ్కి కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ కీ రోల్ పోషిస్తుంది. కాబట్టి సో ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అనేది క్లాస్ అనేది మీకు మ్యాండేటరీగా వినాల్సి ఉంటుంది. సో నేను 1 మంత్కి ఒకసారి రివిజన్ చేస్తాను, 1 మంత్ కరెంట్ అఫైర్స్ ఒక్కసారి కంప్లీట్ చేస్తాను అనేటటువంటి దానిపైన ఎవరైతే అట్లా ఆలోచిస్తుంటారో అది చాలా రాంగ్ స్టెప్. సో ఖచ్చితంగా డైలీ వారీ అంటే రోజువారీ కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా మీరు ఫాలో కావాల్సిందే. సో ఈ రోజుకి సంబంధించినట్టు కరెంట్ అఫైర్స్ ఏందో మనం మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ టాపిక్ వెళ్ళినట్లయితే ఫ్రెంచ్ ఓపెన్లో చరిత్రలో సుదీర్ఘ మ్యాచ్ అనేది జరిగింది. సో ఆల్కరాస్ అండ్ సీనర్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఫైనల్ మ్యాచ్ 5 గంటల 29 నిమిషాల పాటు సాగింది. ఓకేనా, ఇది ఫ్రెంచ్ ఓపెన్ చరిత్రలో అత్యంత సుదీర్ఘంగా సింగిల్స్ ఫైనల్ మ్యాచ్గా ఇది రికార్డులకు ఎక్కడం జరిగింది. అదేవిధంగా దీని పాత రికార్డు చూసుకుంటే 1982లో మార్ట్స్ విలాండర్ వర్సెస్ విలాస్ క్రీడాకారులు 4 గంటల 42 నిమిషాల పాటు మ్యాచ్ ఆడి రికార్డు నెలకొల్పారు. సో ఫలితంగా ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకి 5 గంటల 29 నిమిషాలతో ఆ రికార్డ్ అనేది బదులు కొట్టడం జరిగింది. సో అల్కరాస్ యొక్క ఘనత, సో బ్యాడ్మింటన్ విన్నర్, ఫ్రెంచ్ ఓపెన్ విన్నర్ అల్కరాస్ యొక్క ఘనత ఏంటి అంటే నాదల్, గుస్తావో, కుయల్టెన్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ను డిఫెండ్ చేసిన అరుదైన క్రీడాకారుడిగా అల్కరాస్ నిలవడం జరిగింది. అల్కరాస్ గ్రాండ్ స్లామ్ విజయం చూసుకుంటే ఇది అల్కరాస్కు 5వ గ్రాండ్ స్లామ్. సో మొదటగా 2022లో యుఎస్ ఓపెన్, 2023-24లో వింబుల్డన్, 2024-25లో ఫ్రెంచ్ ఓపెన్కి ఇతను ఈ టైటిల్స్ గెలవడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ వెళ్ళినట్టయితే భారత్కు 6 స్వర్ణాలు. మనకు తైవాన్లో ఓపెన్ అథ్లెటిక్స్ విభాగంలో సో మనకు భారత్కి 6 స్వర్ణాలు రావడం జరిగింది. జావెలిన్ త్రోలో ఈ యొక్క విజయాలనేది దక్కడం జరిగింది. మహిళల విభాగంలో అన్నురాణి 56.82 మీటర్ల త్రోతో స్వర్ణం అనేది గెలవడం జరిగింది. పురుషుల విభాగంలో రోహిత్ యాదవ్ 74.42తో ఈ యొక్క స్వర్ణం అనేది సాధించడం జరిగింది. 400 మీటర్స్ల హార్డిల్స్లో మహిళల విభాగంలో విద్యా రామ్రాజ్ 56.53 సెకండ్లలో గోల్డ్ మెడల్ అందుకోవడం జరిగింది. సో ఇది మనకు తైవాన్ ఓపెన్ అథ్లెటిక్స్ సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ టాపిక్ వెళ్ళినట్లయితే 800 మీటర్స్ పరుగులో డబుల్ గోల్డ్. పురుషుల కృష్ణన్ కుమార్ 1 hour 48 minutes 46 సెకండ్లలో, అదేవిధంగా మహిళల్లో పూజ 2 hours 2 minutes 79 సెకండ్లలో ఈ స్వర్ణాలు అనేది గెలవడం జరిగింది. సో 800 మీటర్ల పరుగు పందెంలో. సో 4x400 మీటర్ల రిలేలో విజయం చూసుకుంటే విశాల్, సంతోష్, ధరంవీర్ చౌదరి, మను కలిసిన భారత్ బృందం 3 hours 5 minutes 58 seconds టైమింగ్లో గోల్డ్ మెడల్ అనేది సాధించడం జరిగింది. సో ఇతర పథకాలు చూసుకుంటే మహిళల లాంగ్ జంప్లో శైలీ సింగ్ రజతం సాధించారు. అదేవిధంగా అన్ని సోజన్ 6.39 మీటర్స్తో కాంస్యం అనేది సాధించడం జరిగింది. అదేవిధంగా పురుషుల 400 మీటర్స్ హర్డిల్స్లో ఎన్హాస్ 42.22 సెకండ్లలో రజత పథకం అనేది సాధించడం జరిగింది. సో నెక్స్ట్ టాపిక్ వెళ్ళినట్లయితే 270 ఏళ్ల తర్వాత అరుదైన మహాకుంభాభిషేకం అనేది జరిగింది. ఇది ఎక్కడ జరిగింది ఏంటి అనే విషయానికి వెళ్తే ఈ యొక్క మహాకుంభాభిషేకం ఘట్టం అనేది 270 సంవత్సరాల తర్వాత కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో మహాకుంభాభిషేకం ఈ యొక్క ఘట్టం అనేది జరిగింది. సో ఆలయ పునరుద్ధరణ సుదీర్ఘకాలం అంటే 2017 నుంచి 2021 వరకు వివిధ దశల్లో ఈ పనులు అనేది పూర్తి కావడం జరిగింది. ప్రజెంట్ చూసుకుంటే గర్భగుడి శిఖరంపై 3 కళాశాలను ప్రతిష్ఠించి 300 సంవత్సరాల నాటి విశ్వక్షేణుని విగ్రహాన్ని కూడా పునఃప్రతిష్ఠించడం జరిగింది. ఇది కూడా మనకు ఇంపార్టెంట్ టాపిక్ అవుతుంది. నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే ప్రధానంగా మరింత ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసుకుంటే ప్రధాన ఆలయ ఆవరణలో అష్టబంధక కలశం అనేది కూడా ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణ ఆలయం వద్ద అష్టబంధక కలశాన్ని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. సుప్రీంకోర్టు కమిటీ ఏం ఆదేశించింది అని చూసుకుంటే 2017లో ఆలయ పునరుద్ధరణ కోసం సుప్రీంకోర్టు కమిటీ ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ పనులను ఆదేశించడం జరిగింది, తొందరగా చేయాలని చెప్పి. అయితే కోవిడ్ కారణంగా ఈ పనులు అనేది కొంచెం ఆలస్యం కావడంతో మనకి ఇంత లేట్గా అనేది ఈ యొక్క ఆలయ పనులు అనేది జరిగాయి. సో నెక్స్ట్ టాపిక్ వెళ్ళినట్లయితే సో ఇది ఒక
రికార్డుకు సంబంధించినటువంటి టాపిక్. ఒకే చెట్టుకు 12 రకాల మామిడి పండ్లు అనేటటువంటి టైటిల్ని చూస్తున్నాం. సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గుజరాత్ ఆమ్రేలి జిల్లా దిట్ల గ్రామంలో ఉకాబాయ్ అనే రైతు వద్ద ఉన్న మామిడి చెట్టులో 12 రకాల మామిడి పండ్లు కాస్తున్నాయి. సో ఎందుకు అలా అనంటే ఎలా జరిగింది అనే విషయానికి వెళ్తే, మరి పండ్ల యొక్క లక్షణాలు రంగు, రుచి, సువాసన, పరిమాణం, బరువు వంటి లక్షణాల్లో 50 గ్రాముల నుంచి 2 కేజీల వరకు పండ్లు వేరువేరుగా ఉంటాయి. మరి అన్ని సీజన్లలో పండడం అనేటువంటి ట్యాగ్లైన్లో ఈ మామిడి చెట్టు అన్ని సీజన్లోనూ పండ్లిస్తుంది. ఇదే దీని యొక్క ప్రత్యేకత అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. మరి అంటుకట్టే పద్ధతి ద్వారా ప్రయోగాలు నిర్వహించడం ద్వారా ఉకాబాయ్ మామిడి సాగులో అంటుకట్టే పద్ధతి ద్వారా వేరువేరు రకాల మామిడి వంగడాలు ప్రయోగాలను చేయడం జరుగుతుంది. దాని ఫలితంగానే 12 రకాల మామిడి పండ్లు ఒకే చెట్టుకి కాయడం అనేది జరిగింది. మరి ఆయన నిరంతర ప్రయోగాల ఫలితంగా ఈ మామిడి చెట్టు 12 రకాల మామిడి పండ్లను అందించడం జరుగుతుంది. ఓకే, మన నెక్స్ట్ టాపిక్ వెళ్తే, మరి 13వ జాతీయ బీచ్ కబడ్డీ. సో మరి దీంట్లో ఎవరు గెలుపొందారన్న విషయానికి వస్తే, మంగినపూడి బీచ్లో నిర్వహించిన 13వ జాతీయ బీచ్ కబడ్డీ విజేతగా ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలిచింది. రన్నరప్గా రాజస్థాన్, మరి 3వ స్థానంలో ఉత్తరాఖండ్, హర్యానా. మరి మహిళల విభాగం చూసుకుంటే ఛాంపియన్ ఇక్కడ మొదటి స్థానంలో హర్యానా, రన్నరప్లో హిమాచల్ ప్రదేశ్, 3వ స్థానంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్. మరి జాతీయ సియాకింగ్ పోటీ ఫలితాలు చూసుకుంటే, కయాకింగ్ పోటీ ఫలితాలు చూసుకుంటే ఓవరాల్ ఛాంపియన్లో మనకు మొదటి స్థానంలో తమిళనాడు, రన్నరప్గా ఆంధ్రప్రదేశ్ నిలవడం జరిగింది. సో మసూలా బీచ్ ఫెస్ట్ 2025లో భాగంగా ఈ క్రీడలు మసూలా బీచ్ ఫెస్ట్ 2025లో భాగంగా మంగినపూడి బీచ్ వద్ద ఈ యొక్క క్రీడలు అనేది జరిగాయి. ఓకే, మరి ఈనాడు గ్రూప్ సంస్థల మాజీ అధినేత, మరి రీసెంట్గా కన్నుమూసినటువంటి రామోజీరావు ప్రథమ వర్ధంతి అనేది ఈరోజు జరిగింది. సో దాంట్లో ముఖ్యాంశాలు చూసుకుంటే, ఈ యొక్క శ్రద్ధాంజలి కార్యక్రమం రామోజీ ఫిలిం సిటీ సమీపంలోని స్మృతివనంలో కుటుంబ సభ్యులు మరియు రామోజీ గ్రూప్ ఉద్యోగులు ఘనంగా అతనికి రామోజీరావుకి నివాళి అర్పించడం జరిగింది. మరి అతని యొక్క విగ్రహ ఆవిష్కరణ కూడా జరిగింది. ఫిల్మ్ సిటీలోని కార్పొరేట్ కార్యాలయంలో రామోజీరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. మరి ఈ యొక్క విగ్రహం ఆవిష్కరించిన సందర్భంగా రామోజీ గ్రూప్ సంస్థల తరపు నుంచి ఈ వివిధ స్వచ్ఛంద సంస్థలకు 30 లక్షల విరాళాన్ని ఈ యొక్క ప్రకటించడం జరిగింది. మరి ఈయన యొక్క కీర్తికి ఘన నివాళిగా మీ చరిత్ర అపూర్వం, మీ కీర్తి అజరామరం అంటూ ఆయనను స్మరించుకుంటూ కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ టాపిక్. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్. భారత వ్యోమగామి శుభాంశు శుక్ల రోదసలోకి ప్రయాణించబోతున్నారు. శుభాంశు శుక్ల ఇతనికి 30 సంవత్సరాలు. యాక్సియన్స్ మిషన్లో భాగంగా డ్రాగన్ విమానక ద్వారా మంగళవారం అమెరికాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి అంతరిక్షంలోకి ప్రయాణించబోతున్నారు. మరి అద్భుత ప్రావీణ్యం మరియు సహచరుల ప్రశంసలతో శుభాంశు అంతరిక్ష పరిజ్ఞానంలో అద్భుతమైన నైపుణ్యం కలవారని మిషన్ కమాండర్ పెగ్గీ విట్సన్, స్పెషలిస్టులు బీబర్, కపు, స్లావోస్ట్ విస్ని ఈయనను ప్రశంసించడం జరిగింది. సో అదేవిధంగా మరి ఇతను మొదటగా పైలట్గా ఎంపిక కావడం జరిగింది. డ్రాగన్ విమానకకు శుభాంశు శుక్లను పైలట్గా ఎంపిక చేశారు అని చెప్పి పెగ్గీ విట్సన్ తెలిపారు. మరి శుభాంశు ఏమన్నాడు ఇక్కడ అనంటే, అంతరిక్ష యాత్రకు సంబంధించి సన్నాహాలను అద్భుత ప్రయాణంగా పేర్కొన్న శుభాంశు ఈ మహోత్తర కార్యక్రమంలో భాగమవ్వడం గొప్ప అదృష్టమని వివరించడం జరిగింది. మరి 130 ఏళ్ల వ్యక్తిని తలపించే విజ్ఞానం, అంటే ఒక 30 ఏళ్ల వయసు ఉన్నటువంటి శుభాంశు శుక్లాకి 130 ఏళ్ల ఎక్స్పీరియన్స్డ్ వ్యక్తికి ఉన్నటువంటి విజ్ఞానం ఉందని ఇక్కడ మనకు చెప్తున్నారు. శుభాంశు విజ్ఞానం అవగాహన 130 ఏళ్ల అనుభవజ్ఞుడిని తలపిస్తుందని స్టావోస్ వ్యాఖ్యానించడం జరిగింది. మరొక అంశం, ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎండిగా సత్పాల్ భాను నియమించబడ్డారు. మరి నియామక ప్రకటన చూసుకుంటే సత్పాల్ భాను ఎల్ఐసి మేనేజింగ్ డైరెక్టర్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇతని యొక్క పదవి కాలం చూసుకుంటే ఆయన పదవి కాలం 3 సంవత్సరాలు ఉంటుందని ప్రకటించారు. ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారంటే సత్పాల్ భాను ప్రస్తుతం ఇండియన్ ఇన్సూరెన్స్ అకాడమీ డైరెక్టర్గా సేవలు అందిస్తున్నారు. ఎల్ఐసి సేవారంభం ఆయన 1991లో ఎల్ఐసిలో చేరారు. మరియు మేనేజర్గా విధులు కూడా నిర్వహించడం జరిగింది. మరి అతని అనుభవ విభాగాలు చూసుకుంటే గ్రూప్ టర్మ్ ఇన్సూరెన్స్, మైక్రో ఇన్సూరెన్స్, పబ్లిక్ రిలేషన్ లాంటి విభాగంలో విశేష అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా ఇతనిని ఎల్ఐసి వివరించడం జరిగింది.
ఓకే, మరి మరొక అంశం, సో చాలా ఇంపార్టెంట్, నేపాల్కు తాత్కాలిక రక్షణ హోదాను రద్దు చేసిన అమెరికా. ఓకే, మరి యొక్క నేపాల్కు అభివృద్ధి చెందిన దేశంగా ఈ యొక్క హోదాను ప్రకటించింది. అమెరికా తాత్కాలిక ఆర్థిక రక్షణ హోదాను రద్దు చేసి నేపాల్ను అభివృద్ధి చెందిన దేశంగా గుర్తించడం జరిగింది. మరి టీపీఎస్ హోదా రద్దుకు కారణం ఏమిటి అంటే, దీని ప్రకారం నేపాల్కు చెందిన అభివృద్ధి చెందిన యాత్రికులకు టీపీఎస్ హోదా ఇకపై వర్తించదు. మరి టీపీఎస్ కారణంగా నేపాల్ పౌరులు గ్రీన్ కార్డ్ లేకుండానే అమెరికాలో తాత్కాలికంగా నివసించేటటువంటి అవకాశం ఉంది. టీపీఎస్ రద్దుతో ప్రభావితం అయ్యే వ్యక్తులు ఎవరు అంటే, సుమారు 60,000 మంది టీపీఎస్ హోదా రద్దుతో ప్రభావితం అవుతారు. ఈ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది? టీపీఎస్ హోదా లేకపోవడంతో ఈ ప్రజలకు అమెరికాలో తాత్కాలిక నివాసం అవకాశం అనేది తగ్గడం జరుగుతుంది. ఓకే, ఇది ఈరోజు సంబంధించినటువంటి ప్రధానమైన కరెంట్ అఫైర్స్. సో మీరు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగాన్ని కనుక ప్రిపేర్ అవుతుంటే కనుక ఖచ్చితంగా వైట్ బోర్డ్ లెట్స్ స్టార్ట్ లెర్నింగ్ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో దాంట్లో మీరు ప్రిపేర్ అయ్యే ప్రతి కోర్సు అందుబాటులో ఉంటుంది, ఫ్రీ వీడియోస్ అందుబాటులో ఉంటాయి, ఫ్రీ టెస్ట్లు అందుబాటులో ఉంటాయి, ఈ బుక్స్ ఫ్రీగా ఇస్తారు. సో ఒకసారి మీరు వైట్ బోర్డ్ లెట్స్ స్టార్ట్ లెర్నింగ్ యాప్ అని చెప్పి ప్లే స్టోర్లో టైప్ చేసినట్లయితే మీకు డబ్ల్యూతో ఒక లోగో కనిపిస్తుంది. సో ఆ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. రిజిస్టర్ అవ్వడం ద్వారా వెంటనే మీరు ఏమేం కోర్సులు ఉన్నాయి ఏంటి అనేది మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని భావిస్తున్నాం. సో ఇలాంటి వీడియోస్ కోసం రెగ్యులర్గా మనకు ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.